ఏం పేరు బ్రదర్ మీ పేరు? నా పేరు ప్రశాంత్ అన్న. ఏం చేస్తారు మీరు? నేను స్టూడెంట్. ఓకే. ఎక్కడ ఏ ప్రాంతం? ఇక్కడ మల్కాజిగిరి పార్లమెంట్ అన్న, అది ఉప్పల్. ఉప్పల్లో ఉంటుంది. ఓకే. మొత్తానికి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ మళ్ళీ ఈ రోజు ఎంపీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి బ్రదర్? ఇక్కడ 100% టీఆర్ఎస్ క్యాండిడేట్ రాగి లక్ష్మారెడ్డి గెలవబోతున్నాడు. అంటే 100% ఎట్లా చెప్తున్నావు? ఎందుకంటే మా స్థానికుడు లోకల్ ఉన్నాడు ఇక్కడనే. దాదాపు మేము చిన్న ఉన్నప్పటికి వెళ్ళి కూడా స్కూలింగ్ నుండి కూడా మేము చూస్తున్నాము. ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎంతో మందికి ఐ ఆపరేషన్ ఇప్పించారు. మాకన్నా సూపర్ సీనియర్లు జాబ్ కూడా వచ్చింది వాళ్ళు ఇప్పుడు జాబ్. కాబట్టి ఒక మంచి వ్యక్తిని కోరుకోవాలి కాబట్టి అందరూ కూడా పబ్లిక్ వాయిస్ కూడా అదే ఉన్నది. మేము కూడా అదే డిసైడ్ అయినాం స్థానికంగా అన్న గెలవాలని చెప్పేసి. రైట్. మొత్తానికి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా రాజకీయంగా ఎక్కడ ఓడిపోతే అయ్యో రోడ్డు మీద పడ్డాడు అని చెప్పేసి తీసుకొస్తే ఇక్కడ ఎంపీలు అయిపోతారు, ఇక్కడ ఎంపీలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు అయిపోతారు, ముఖ్యమంత్రులు అయిపోయిన తర్వాత ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్లు అయిపోతారు అని చెప్తా ఉన్నారు. ఏంది మరి మల్కాజ్గిరి పరిస్థితి? ఎప్పుడు స్థానికంగా ఎవరికి అవకాశాలు ఇవ్వరా ఇక్కడ? అందుకే అన్న ఈసారి రాగి లక్ష్మారెడ్డి అన్నకి అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయినాము. ఇప్పుడు ఇంతకుముందు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయినారు. ఇక్కడ మేము మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలు పెట్టిన భిక్ష అది. ఎందుకంటే కొడంగల్ ఓడగొడితే అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ తీసుకొచ్చి అయ్యా అమ్మ అని బ్రతిమాలితే సరేలే ఒక వ్యక్తి ఉంటాడు కదా అని చెప్పేసి ఏదో మభ్యపెట్టి గెలిచినాడు. ప్రశ్నించే గొంతుగానే తొక్కలేదు. ఒకటేనే ఏదో మభ్యపెట్టి ప్రజలకు కొంతమందికి అబద్ధాలు చెప్పి 10,000 ఓట్లతో గెలిచిండు. 10,000 ఓట్లు అంటే మా ఏరియాలో మా డివిజన్ లో 2 గలీల ఓట్లు, 2 గలీల ఓట్లు, కార్పొరేట్ లో సగం ఓట్లు అవి. అదేదో బ్రతిమాలి ఆవాలని బుజ్జగించి వీళ్ళని బుజ్జగించి అబద్ధపు హామీలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అప్పుడు కూడా అట్లనే చెప్పినాడు. అది చేసి ఇది చేస్తే ఓట్లు వేసి గెలిపించారు. ఆయన అంత తొక్కలేదు, అవన్నీ వేస్ట్. ఆయన ప్రశ్నించే గొంతు కాదు, ఏం కాదు. ఇక గెలిచిన తర్వాత ఒకసారి ఎల్బీనగర్ లో ఒకసారి ఇనాగ్రేషన్ కొంచెం లేట్ అయిందని చెప్పి పోయి అక్కడ ఎమ్మెల్యే గారితో లొల్లి పెట్టుకున్నాడు, నాకు చెప్పకుండా ఇనాగ్రేషన్ చేశారా అని. మరి అంత చిత్తశుద్ధి, నేను విలువనంత చిత్తశుద్ధి మల్కాజిగిరి ప్రాంతం అంతా వాటర్ వచ్చి ఫ్లడ్ తో నిండిపోయినప్పుడు ఏడవై వండుకుండు. కనీసం ఇక రాను కూడా రాలేడు 5 ఏళ్ళ. ఈయన మేము ఈడ ప్రజలందరూ ఈడ ఓట్లేస్తే ఈయన ఈయన మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతా ఉంటాడు రాష్ట్ర నాయకుడికి. ఈయన మల్కాజిగిరి పార్లమెంట్ మొత్తం మునిగిపోయి ఆగమవుతుంది అభయ్ అంటే ఆ రోజు ఈటల రాజేందర్ ఎక్కడ ఉన్నా బీజేపీ క్యాండిడేట్. ఈటల రాజేందర్ లేడు, నా రేవంత్ రెడ్డి లేడు. రాగి లక్ష్మారెడ్డి అన్న పాపము అప్పుడు ఈడ మొత్తం వెనకాల అందరు మనుషులు తీసుకొని ఫుడ్ తీసుకొని అంత పడవలల్లో కూడా మునిగిపోయితే కూడా పడవలల్లో ఫుడ్ పంపించి నెంచోని పోయి ఫుడ్ ఇచ్చినాడు. ఇలా మాకు అట్లాంటి నాయకుడు కావాలి కానీ రేవంత్ రెడ్డి ఎందుకన్నా మాకు పుట్టి మాటలే అవన్నీ. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు ఆయన చాలా ప్రతిష్టాత్మక తీసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో గెలవకపోతే అసలు రాష్ట్రం మొత్తం నేనే గెలిపించిన అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీరేం చెప్తున్న ప్రకారం అసలు సినిమాలో లేదని మీరు చెప్తున్నారు కాంగ్రెస్. మరి ఎట్లా అంటే ఈడ గెలవకపోతే మరి ఆయన సీఎం సీట్కి ఏమైనా ఎసరు వస్తుందా? అన్నా అన్ని ఉట్టి మాటలే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి అని మీరు అనుకుంటారు, కానీ కాంగ్రెస్ కాదు, ఆల్రెడీ బీజేపీతో టైప్ అయిన కాంగ్రెస్ కదా గవర్నమెంట్ ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉట్టి ఉన్నాడు అట్లా. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోగానే పోతాడు. ఎందుకంటే ఇలా కేరళకు పోయింది కదా, కేరళకి రాహుల్ గాంధీని గెలిపేయడానికి కాదు, ఇక్కడ ఉన్న డబ్బులను తీసుకొని పోయి బీజేపీ క్యాండిడేట్ ని గెలిపేయడానికి రాహుల్ గాంధీ పోయింది అక్కడ ఐరన్ లెగ్. ఇదేంది ఇది కొత్త ట్విస్ట్? కొత్త ట్విస్టే, మీకు తెలియదు అదే కదా, సామాన్య ప్రజలకు అర్థం కాదు. ఇక్కడ డబ్బులని తీసుకొని పోయి వాయనాడులో మోడీ డైరెక్షన్ లో పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ డైరెక్షన్ కాదు. పాపం రాహుల్ గాంధీకి తెలియదు ఈ పక్కనే ఒక బాంబుని పెట్టుకున్నాడని. ఆ బాంబు పోయి ఆడ బాంబు వెలుస్తుంది వాయనాడులో. కంపల్సరీ రాహుల్ గాంధీని ఓడగొట్టడానికే ఈ ఐరన్ లెగ్ అడుగు పెట్టింది. బీజేపీ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తారు. అదే అంటున్నా, ఇప్పుడు రాష్ట్రం వద్ద వైపు రైతు బంధువులు రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు, నీళ్లు లేవని చెప్పేసి నగర ప్రజలు గగ్గోలు పెడతా ఉంటే ఇప్పుడు ఆయన వాయనాడు పోయి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటా ఒకసారి అంటే బేసికల్గా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి మీద ఆయన దృష్టి సారించట్లేదు. ఒకసారి ఎప్పుడన్నా వచ్చి ప్రచారం చేసిన ఆయన ప్రచారం చేసిన అనుకో ఆ వచ్చే ఓట్లు రావు మల్కాజిగిరి పార్లమెంట్ లో. ఆయనకు దమ్ము ఉంటే రాష్ట్రంలో కేటీఆర్ గారిని ఒక్క సీట్ ఇచ్చుకోమని చెప్పి ఆయన సవాల్ ఇచ్చినాడు. ఎక్కడనో రాష్ట్రం ఎందుకు ఈ మల్కాజిగిరి పార్లమెంట్ లో ఆయననే పోటీ చేయమని చెప్పు, మా రాగి లక్ష్మారెడ్డి క్యాండిడేట్ మీద పోటీ చేయమని చెప్పు. డిపాజిట్ రావా రేవంత్ రెడ్డికి? మొన్న ఏదో అబద్ధపు హామీలు చెప్పి ఉత్తి మాటలు చెప్పి ప్రజలకు అది ఇస్తా తులం బంగారం ఇస్తాడంట. ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏమంటే ఇస్తలేడు, తులం బంగారం ఇస్తా అని చెప్పిన ఆయన మా రాగి లక్ష్మారెడ్డి మీద గెలవమని చెప్పన్న. ఆయన డిపాజిట్లు రావు, అన్ని ఉట్టి మాటలే. అదే ఇదే చెప్తున్నా, మీరు ఇంత భిక్ష పెట్టిండ్రు మల్కాజ్గిరి ప్రజలు, ఆయనకు మామూలు కొడంగల్లో ఓడిపోయిన మీరే అని చెప్పిర్రు. చెల్లని రూపాయి ఈ రోజు మల్కాజ్గిరికి వస్తే గెలిపించిన తర్వాత పీసీసీ అయ్యిండు, పీసీసీ తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, ఇక్కడ ఇండ్లు కూడా కొడుతున్నారు. ప్రభుత్వం మారింది, వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి కట్టుకున్న ఇండ్లను తీసేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్లా అసలు మల్కాజ్గిరి ప్రజలు తప్పే చేసిర్రా, లేకపోతే అప్పుడు నిజంగా ఆయన గెలిపించి ఏమైనా కరెక్ట్గా చేసిరంటే ఎట్లా చెప్తావు? పాపము మా మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా వస్తే జాలి పడ్డారు. వచ్చిండు కదా ఒకసారి అవకాశం ఇద్దామని అడుక్కుంటున్నాడు కదా ఇంటికి వచ్చి అని చెప్పి ఒక అవకాశం ఇస్తే ఇవాళ వాళ్ళకి శని నెత్తి మీద కూర్చున్నాడు. కనీసం పార్లమెంట్ ప్రజలని
ఏనాడు కూడా ముఖం కూడా చూడలేడు 5 సంవత్సరాలల్లా. అట్లాంటి క్యాండిడేట్ ఇప్పుడు వస్తాడా? వస్తే చెప్పులు తీసుకొని కొడతారు ప్రజలు. ఉంటారా అసలు? నేను అదే చెప్తున్నా, వస్తే ఉన్న క్యాండిడేట్ పాపం సునీతా మహేందర్ రెడ్డికి ఇక్కడ సంబంధమే లేదు మల్కాజ్గిరి పార్లమెంట్ కి. ఇప్పుడు ఇంత పెద్ద మల్కాజ్గిరిలో దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గంలో కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకులు లేడా ఇక్కడ పోటీ చేస్తానికి లోకల్ నుంచి? నేను అదే చెప్తున్నా కదా, మొత్తం రేవంత్ రెడ్డి డబ్బు సంచులు తీసుకోవాలా. మహేందర్ రెడ్డి దగ్గర డబ్బు సంచులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకొని పాపం ఇక డమ్మి క్యాండిడేట్ ఈడ కూడా కొట్టాలి. రేవంత్ ఈటల రాజేందర్ గెలిపియాలా. ఈటల రాజేందర్ గెలిపియాలంటే ఇక్కడ ఎవరి నుంచి పెట్టాలి? స్థానికుడు అయితే కొన్ని ఓట్లు పడతాయి అన్నోయండి. కాబట్టి బయట తీసుకొస్తే ముఖం కూడా తెలియదు ఆమెది ఎవరు ఇక్కడ తెలియదు. కాబట్టి ఈటల రాజేందర్ గెలవాలా అంటే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి. ముందస్తు ప్లాన్ లో వీళ్ళందరినీ నేను గెలిపించినా, వీళ్ళందరికి సపోర్ట్ చేస్తున్నా, ఇక డమ్మి క్యాండిడేట్లు నేను పెట్టినా, నాకు మళ్ళీ బీజేపీ వస్తే నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అయ్యా అని అడుకోవడానికి ఇవన్నీ పెద్ద 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 స్కెచ్ అది. ఇప్పుడు ఒక అక్కడనేమో రాహుల్ గాంధీ మోడీని తిడతాడు, మాకు అపోజిషన్ పార్టీ బీజేపీ అంటది. బీజేపీ ఏమేమంటది, నాకు అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ అంటది. వీడికి వచ్చిన తర్వాత బడే భయం కొంచెం మా పైన మీ ఆశీస్సులు ఉండాలంటాడు. అంటే ఏంది అర్థము? అంటే నా పైన ఆశీస్సులు అంటే నన్ను ముఖ్యమంత్రిని చేయి, బీజేపీ పార్టీలోకి వస్తా, మా ఎమ్మెల్యేలను తీసుకుని అని చెప్పి. కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియదు ఒక మరో షిండే అవ్వబోతున్నా అని చెప్పి. షిండే అయితే అని కూడా చాలా మంది పోటీ పడుతూ ఉన్నారు కదా. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు బీజేపీ కూడా వచ్చింది. మేజర్గా మనకి ఇప్పుడు ఏదో ఉప్పల్ కారిడార్కి సంబంధించిన పెద్ద సమస్య అది. అంటే చాలా రోజుల నుంచి, గత 7 సంవత్సరాల నుంచి కూడా అది కొనసాగుతూ ఉంది. ఎప్పుడన్నా మీకు ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ ఇక్కడికి వచ్చి ప్రచారం చేసిన కారిడార్ మీద ఏమైనా మాట్లాడినా? 2018లో అప్పుడున్న నితిన్ గడ్కరీ గారు మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, ఇక్కడ రామంతపూర్ లో ఒక సభ పెట్టి నేను ఇనాగ్రేషన్ చేస్తున్నాను, ఇక్కడికి ఇనాగ్రేషన్ చేసారు. 2018లో చేసి అంబర్పేట్ ఫ్లైఓవర్ ఒకటి చేసిండు, తర్వాత ఉప్పల్ ఫ్లైఓవర్ ఒకటి ఓపెన్ చేసిండు, కారిడార్ స్టార్ట్ చేసిండు. ఇవాళకి 6-7 సంవత్సరాలు అవుతుంది, 40% పనులు కూడా పూర్తి కాలేదు. ఒక రోడ్లో పోతుంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఒక 10 నిమిషాల్లో పోయే రోడ్ని అప్పుడులా ఇప్పుడు గంట సేపు పడుతుంది మాకు. ఈ రోడ్ దుమ్ము ధూళితోని ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. కనీసం ఏ నాడు కూడా ఇక్కడున్న ఎంపీ కానీ ఏనాడు కూడా దీని గురించి ప్రశ్నించలేడు. పోనీ ఇప్పుడైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత బడే బాయ్ అయినా ఎన్నోసార్లు అయినా అవసరం కోసం కలుస్తున్నాడు తప్ప ఉప్పల్ మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజల కోసము ఒక్కనాడు కూడా దీని గురించి సమస్య అడగలేదు కనీసం తీర్చమని. కనీసం ఈటల రాజేందర్ గారు ఇక్కడ నుండి ఎంపీ పోటీ చేస్తున్నారు. ఈయన పదవుల కోసం, ఈయన సీట్ల కోసం ఢిల్లీ దగ్గర పోయి గులాంగిరి చేస్తాడు, జీ హుజూర్ అంటాడు, ఆడిపోయి హుజూరాబాద్కి వెళ్ళి వచ్చి. కానీ మల్కాజిగిరి సమస్యల గురించి మాత్రం ఒక్కరోజు మాట్లాడాడు. కనీసం ఇప్పటికి కూడా స్టిల్ నేను ఆ కారిడార్ పనులు జల్దీ పూర్తి చేస్తా, నేను మాట్లాడినాను కూడా చెప్తలేడు. అంటే ప్రజల పైన ఎంత చిత్తశుద్ధి ఉందనేది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మా మల్కాజిగిరి ప్రజలు ఒక్కసారి జాలి పడ్డారు, ఇంకొకసారి జాలి పడరు, రాళ్ళ తీసుకొని కొడతారు. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అంటే ఇది లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కూడా బాగా నడుస్తూ ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్ పర్టికులర్గా. ఇప్పుడు చాలా వరకు ఎట్లా అంటే, ఇది ఒక నగరం చుట్టూ పక్కల ఉన్నటువంటి ప్రాంతం, భిన్న సంస్కృతులు ఇక్కడనే ఉంటాయి, మొత్తం మల్కాజ్గిరిలోనే ఉంటాయి. బయట నుంచి వచ్చినటువంటి మార్వాడీస్ ఉంటారు, బయట నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ ఉంటారు, ఊర్ల నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు. ఇవన్నిటిని బేరీ చేసుకోవడానికి చూసుకుంటే ఒకసారి ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే వీళ్ళ ప్రజల నాడి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు అన్న? మా మల్కాజిగిరి పార్లమెంట్ అంటేనే భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గము. అంటే మోడీ, అమిత్ షా ఇంకా ఎవరిదైనా కలిపినా కూడా, వాళ్ళు 2-3 కలిపినా కూడా మాది ఒకటే. ఇక్కడ అన్ని సాంప్రదాయాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఉండే ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ మేము డెఫినెట్గా ఏమనుకుంటున్నామో, స్థానికుడికి అవకాశం వచ్చింది ఇక్కడికి వెళ్ళి 20 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఇక్కడ రాగి లక్ష్మారెడ్డి అన్న గారికి గెలిపిస్తే మాకు అందుబాటులో ఉంటాడు. ఏమైనా సమస్య వస్తే మేము చెప్పుకోవచ్చు. ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంట్లో మేము ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆయన కలుసుకుందామంటే ఆయన ఏడ దొరకకపోతేనే మాకు ఇటు పోవాలంటే వరంగల్లో ఉన్నా అని చెప్తుండే, ఇక్కడ పోవాలంటే హుజరాబాద్ పోతుండే, ఇక్కడ కొడంగల్ పోతుండే. కానీ మాకు కావాల్సింది ఏంది? మాకు అవసరం ఉన్న నాయకుడు, అందుబాటులో ఉండే నాయకుడు కావాలా. ఇక్కడ రాయి లక్ష్మారెడ్డికి మేము 10 నిమిషాల్లో పోగలుగుతాం. ఎక్కడైనా సరే మేము హుజరాబాద్ ఈటల రాజేందర్కి ఓటేసి హుజరాబాద్ పోవాలా, మేము ఢిల్లీకి పోవాలా నెక్స్ట్, లేకపోతే యూనియన్ మినిస్టర్ అవుతామనే అవకాశాలు వస్తాయి. లేదనంటే ఈమెకి సునీతా మహేందర్ రెడ్డికి ఓటేసారు అనుకో ప్రజలు, వీడికెళ్ళి తాండూరు పోవాలా. అంటే మా సమస్యలు మేము ఓటేయాలా, మా సమస్యలు పరిష్కరించాలని మేము చుట్టూ తిరగాలి వాళ్ళ చుట్టూ. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించాలా. ఇన్ని రోజు మనం రోడైతే తొక్కిండో వాడేయాల మన చేతులైతే మొక్కి ఓటడానికి వస్తున్నాడు. కాబట్టి ఓటు అనేది మనం ఆలోచించి, స్థానికంగా ఉండే నాయకుడు ఎవడు, మనకి అవసరం ఉండే నాయకుడు ఎవడు, క్లీన్ చిట్ ఉన్న నాయకుడు ఎవడు. ఎందుకంటే రాగి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి పైన క్లీన్ చిట్ ఉన్నది, ఒక్కనాడు కూడా ఎలాంటి మచ్చ కూడా లేదు. అట్లాంటి నాయకుడు కావాలి కదన్న మాకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మేము కేటీఆర్ గారు ఆధ్వర్యం 36 ఫ్లైఓవర్లు కట్టినామన్నా. 36 ఫ్లైఓవర్లు మాకు ఎంత బాగుంది. ఎల్బినార్ అండర్ పాస్ ఎంత బాగుంది, ట్రాఫిక్ లేని సమస్య అయింది. ఏమో ఇది ఒక్క ఫ్లైఓవర్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్న. కనీసం ఒక్కరోజు కూడా ఎవరు స్పందిస్తలేడు.
వాళ్ళు మాకు ఇట్లాంటి నాయకులు ఎందుకన్నా, మాకు ఇట్లాంటి లీడర్లు ఎందుకు? వీళ్ళంతా షోక్ టాప్ లీడర్లు, పారాషూట్ లీడర్లు. ఆడ ఓడిపోగానే అమ్మ ఏడపోవాలని ఆలోచిస్తారు వీళ్ళు. అబ్బా మల్కాజిగిరి ప్రజలు అయితే, మల్కాజిగిరి పార్లమెంట్ అయితే బాగుంటుందిరా, వీడొచ్చి దిగుదాము, ప్రజలను మభ్య పెడదాము, అబద్ధపు హామీలు చెప్దాము, ఉట్టి గెలిపించుకొని మళ్ళీ పోయి ఎన్నో వాడదాం రబాయ్ అనే ప్లాన్లో వీళ్ళు వస్తున్నారు. కానీ అట్లా ఏం లేదు, ఏ పారాషూట్లు వచ్చారో అదే పారాషూట్ మళ్ళీ ఉల్టా పోవాలా, అంతే తప్పదు. ఈసారి ప్రజలు ఉన్న తర్వాత ఇప్పుడు మాకు కేసీఆర్ రోడ్ షోస్ ఉన్నాయి, కేటీఆర్ పాదయాత్రలు ఉన్నాయి. వాళ్ళు వచ్చినానికి తట్టుకోలేరు వీళ్ళు. సింహం బయటికి వస్తుంది, సింహం బయటికి వెళ్ళింది అనుకో ఇవన్నీ ఉరకాల్సిందే. పక్క కనీసం వీళ్ళ గురించి మాట్లాడే వాడు కూడా ఉన్నాడు రేపటి రోజు. ఎందుకంటే మనకి వాస్తవం చెప్పుకోవాలంటే ఇవాళ ఒక హైదరాబాద్, ఒక దుబాయ్, ఒక మినీ అమెరికా ఎట్లయిందనా? వాళ్ళ ఇన్ని 50 సంవత్సరాలు 70 సంవత్సరాల పరిపాలన ఏ రోజు కూడా తెలంగాణ గురించి ఆలోచించిన నాయకుడు ఎవడున్నాడు ఇప్పుడు? ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడి నీళ్ళు తాగిండు, అన్నం తిన్నాడో, కడుపులో బాధ పెట్టుకుండో, ఏం చేసిండో, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తీసుకొచ్చిండు. ఇవాళ తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు, పరిపాలించేది ఎవడు? ఇవాళ ఢిల్లీ గులాం లెక్క. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే కేసీఆర్గా మాట్లాడాలా. ఇవాళ రేవంత్ రెడ్డికి ఓట్లేస్తే, లేకపోతే బీజేపీకి ఓట్లేస్తే వాడు మొత్తం భారతదేశం డెవలప్ చేస్తాను ఎక్కడో డబ్బులు పెడతాడు. మా తెలంగాణ నిధులు మాకు కావాలి కదా, ఇక్కడ తెలంగాణ ప్రజలు మాకు డెవలప్మెంట్ కావాలా. ఇక్కడ డెవలప్మెంటే లేదు, ఎవడు చేయడు వేరే పార్టీ వాడు. మేము అట్లాంటప్పుడు మా ప్రాంతీయ పార్టీకే కదా మేము సపోర్ట్ చేయాల్సింది. ఎండ్ ఆఫ్ ద డే ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మల్కాజిగిరిలో ఏ మధ్య పార్టీ మధ్య పోటీ ఉంటుంది అనుకుంటున్నా? మేము అనుకుంటున్నాము బీజేపీ పార్టీ పైన మాకు పోటీ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్కి మేము లెక్కలేము, కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరికో తెలియదు, ప్రజలు కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి కూడా లేదు, బీజేపీ కూడా ఓటేసే పరిస్థితి లేరు. కానీ మేము ఏదో కొంచెం అంత మాకు పోటీలో ఉన్నదని మేము అనుకుంటున్నాము. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో హిందుత్వము అది ఇది అని చెప్పుకొని వస్తున్నాడు తప్ప మేము కూడా హిందువులమే, మేము పూజలు చేస్తాం, మేము హిందువులమే, మా క్యాండిడేట్ హిందువే, మేము కూడా పూజలు చేస్తాం. కాబట్టి అందరు హిందువులే. హిందూ జై శ్రీరామ్ మేము కూడా అంటాము, మేము కూడా శ్రీరామనవమికి ర్యాలీ కూడా తీసినాము, శ్రీరామనవమిలో పాల్గొంటాము కూడా. అందరు హిందువులే. ఇక్కడ మాకు హిందూ ఆ ముస్లిం ఆ క్రిస్టియన్ కాదు, మాకు కావాల్సింది మంచి చేసేటోడు. మంచి ఎక్కడ ఉందని అంటే రాగి లక్ష్మారెడ్డి దగ్గర ఉన్నది. మీరు చూసుకుంటే ఇంకా ట్రాక్ రికార్డ్ తీయండి, ఎవడు ఎట్లాంటి నాయకుడు అనేది. ఏడ క్యాష్ మొన్న బీజేపీ ఆఫీస్లో ఉప్పల్లో అక్కడ ఉన్న దళిత సోదరులు పాపం వాళ్ళు అలా ఇబ్బంది అయిందని చెప్పేసి ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని ఈటల రాజేందర్ గారు మేము మాట్లాడితే ఈటల రాజేందర్ గారు ఇమీడియట్గా వాళ్ళ మీద దాడి ఏమని పంపించినాడు పాపం. ప్రెస్ క్లబ్లో అన్న ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఇంత దారుణము పాపం. ప్రెస్ రిపోర్టర్ల మీద దాడి చేసినారు, ఆ ప్రెస్ రిపోర్టర్లో లోగోలు కింద పడేసి దాంతో దాడి చేసినారు. ఇంత దౌర్జన్యం అంటే ఇప్పుడే నువ్వు ఎలక్షన్లో నువ్వు ఈటల రాజేందర్ గారు మీరు గెలవక ముందే ఇట్లుంటే పరిస్థితి. రేపు పొద్దున్న గెలిస్తే ఈయన అనుచరులు కాదు, ఈయన కూడా ఆగడనా. ఈయన చెప్తున్నా ఫ్లైట్ వేసుకొని పోయి ఢిల్లీలో కూర్చుంటాడు, ఢిల్లీకి వెళ్ళి డైరెక్షన్ ఇస్తాడు, మోడీ డైరెక్షన్. ఈయన మేము ఏమంటున్నాం స్థానికంగా మాకు అవసరం. ఇప్పుడు ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఎప్పుడు రాలేడన్న ఉప్పల్కి. కనీసం ఈ మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలు ఏనైనా పట్టించుకున్నాడు, ఈయన సేవ చేసిన ఒక చూపించమని చెప్పు. ఎక్కడ లేదు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం స్టేట్మెంట్ కూడా నేను చూస్తున్నా, రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఇంకొక కొంతమంది కాంగ్రెస్ నాయకులు మేము టీఆర్ఎస్ గురించి మాట్లాడడం మాకు పోటీ లేదని అని అంటున్నాడు. రేవంత్ రెడ్డి మీరు స్పీచ్ వినండి, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మాట లేకుండా ఒక్క స్పీచ్ కంప్లీట్ చేసిన ఏడన్నా. ఆయనకి అభివృద్ధి అంటే తెలియదు, అభివృద్ధి ఎట్లా తెలియదు. ఓన్లీ ఒకటే పని కేసీఆర్ని తిట్టాలా. ఎందుకంటే తెలంగాణ బాపు ఎవరంటే కేసీఆర్, తెలంగాణ గాడ్ ఫాదర్ ఎవరంటే కేసీఆర్, తెలంగాణ రూపురేఖను మార్చిన నాయకుడు ఎవరంటే కేసీఆర్. అందుకే కేసీఆర్ తిట్టాలి, కేసీఆర్ని బదనం చేయాలని అంటుంటాను. నేను ఎట్లా డెవలప్మెంట్ చేశా అని చెప్తలేడు, ఈ హామీలు ఎట్లా నెరవేరుస్తా అని చెప్తలేడు. మాకు కావాల్సింది ఇచ్చిన హామీలు కదన్నా. అరే ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ కరెంట్ ఏడే చేస్తారన్నా, పోయాడు మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేసుకోమంటుండు. ఇంతకుముందు ఇంటింటికే ఇప్పుడు పథకం వస్తాను గ్యారంటీ కార్డు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీకే వ్యారంటీ లేదు, వీళ్ళు గ్యారంటీ కార్డు ఇచ్చినారు. తులం బంగారం ఎక్కడ 2500 ఎక్కడ. ఇవి కదా మాకు చెప్పాల్సింది. ఇవి చెప్పిన తర్వాత మాకు ఎలక్షన్లకు రాండి, ఇవి ఇచ్చిన తర్వాత మాకు రాండి. నేను ఉటిగానే హామీలు చెప్పినా మేము ప్రజలు నమ్మేటట్టు పరిస్థితి ఎక్కడ లేరన్న. మల్కాజిగిరి పార్లమెంట్లో గులాబీ జెండా ఎగరబోతుంది. యాజ్ ఏ యువకునిగా ఇప్పుడు ఎందుకంటే మల్కాజిగిరిలో యువక స్థానం ఎక్కువ, వాళ్ళందరూ కూడా కొంచెం ఈ పోలరైజేషన్లో భాగంగా జై శ్రీరామ్ అని చెప్పేసి దాంట్లో ఉన్నారు. ఒక యూత్గా మల్కాజిగిరికి సంబంధించిన ఒక ఓటర్గా ఏం చెప్తావు ఇక్కడ యూత్కి తమ్మి? అన్న ఇక్కడ ఇంతకుముందు 70 సంవత్సరాలలో అవని మొత్తం 70 సంవత్సరాలలో వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ పరిపాలన అవ్వాలని ఈ 10 సంవత్సరాలలో ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దాదాపు 20 లక్షల మందికి. అంటే మొన్న రికార్డు చూస్తే హరీష్ రావు గారు 18.5 lakhs ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ, 18.5 lakhs ఉద్యోగాలు. అంటే ఇవన్నీ ఎవరు తెచ్చినారన్న? కేటీఆర్ గారు డైరెక్షన్ తెచ్చినారు. ఇవాళ మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 కంపెనీలు ఇక్కడికి వెళ్ళిపోయినాయి బెంగళూరుకి.
ఎందుకు వాళ్ళకి అర్థమైంది ఇక్కడ పరిపాలన అనేది కరెక్ట్ లేదని చెప్పేసి. అంటే కేటీఆర్ గారు డెవలప్మెంట్ ఎంత చేసినారు. రేపు పొద్దున కేటీఆర్ గారు ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా, మనం ఉద్యోగులకు మిగిలిపోవద్దు, ఆ కంపెనీలు పెట్టాలా, కంపెనీలకు సీఈఓ అవ్వాలా. అంతేగాని జై శ్రీరామ్ అనాలా, హిందువుల దగ్గర హిందువులకి ముస్లింలకి మధ్యలో చిచ్చు పెట్టాలా, లేదంటే దొంగ హామీలు ఇవ్వాలా, లేకపోతే ఇక్కడికి డబ్బు తీసుకొని పోయి మనకి ఢిల్లీకి తరలించాలా, అక్కడ రాహుల్ గాంధీకి వాళ్ళకి మద్దతు తెలిపాలా, లేకపోతే నరేంద్ర మోడీ కాలు మొక్కాలా. ఇవి కాదు. యువకులకు కావాల్సిన ఉద్యోగాలు, యువకులకు కావాల్సిన అవకాశాలు, అందుబాటులో ఉండే లీడర్ని ఎన్నుకుంటే రేపు పొద్దున ఏదో ఒక విధంగా మనకు అవసరం పడతాడు. కాబట్టి అందరూ కూడా ఆలోచించి మామూలు యూత్ చాలా టీఆర్ఎస్ పార్టీకి మంచి ఫేవర్ అన్న, కేటీఆర్ గారికి మంచి ఫేవర్ వాళ్ళందరూ కూడా. ఇది ఒకటి ఫైనల్కి వచ్చింది. నాకు ఒకటి చెప్పు, అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, మరి బీఆర్ఎస్ ఓటు కింద వేయాలని చెప్పేసి కొంతమంది ఇదే బీజేపీ సంబంధించిన నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి ఏం చెప్తాం? నా బీఆర్ఎస్కే వేయాలా. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంపీ ఉంటేనే తెలంగాణ గొంతు అనేది, వాయిస్ ఆఫ్ తెలంగాణ అనేది పార్లమెంట్లో ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ అంటే దడ ఢిల్లీకి, కేసీఆర్ ఇప్పటి కూడా దడ కేసీఆర్ అంటే. ఎందుకంటే అప్పుడు పార్లమెంట్ ఎటుండే వణుకుతుండే పార్లమెంటు. ఇప్పుడు కూడా వాళ్ళకి భయం ఏంది, కేసీఆర్ అనే వ్యక్తి ఉండొద్దు. కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే రేపు పొద్దున ఢిల్లీని మొత్తం వణికిపిస్తాడు. మళ్ళీ ఆయనకి తెలంగాణ రాష్ట్రంకి ఏం కావాలో అదే చేస్తాడు. కాబట్టి వాళ్ళకి కేంద్రం ఉన్న ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే దేశంతోనే ప్రపంచంతో పోటీ పడుతుంది తెలంగాణ రాష్ట్రము. కాబట్టి ఇప్పుడు ఈటల రాజేందర్కి ఓటు వేసారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో రేపు పొద్దున నరేంద్ర మోడీ ఒకటి ఏదైనా బిల్లు పాస్ చేయాలనుకో, ఈయన జీ హుజూర్ అని చెప్పేసి బెంచ్ కొడతాడు, సపోర్ట్ చేస్తాడు. అదే రేవంత్ రెడ్డి అనుకో, లేకపోతే రేవంత్ రెడ్డి ఓటుకి నోటు కేసులో చేస్తాడు కదా, లేదంటే ఆల్రెడీ ఇంటర్నల్గా బీజేపీతో టైప్ ఉన్నాడు కాబట్టి ఈయన కూడా జీ హుజూర్ అనాల. అదే మా టీఆర్ఎస్ పార్టీ లీడర్లకి ఓట్లు వేస్తే, అదే టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ గెలిస్తే ఆడ ప్రశ్నించే గొంతు అవుతాడు. ఈ రాగిడి ఇక్కడ మా మల్కాజ్గిరి పార్లమెంట్లో రాగిడి తాకిడి ఢిల్లీ వనకాల, రాగిడి తాకిడి ఢిల్లీ వనకాల. రేపు పొద్దున ఇదే అండర్ పాస్, ఇదే ఎలివేటెడ్ కారిడార్ గురించి ప్రశ్నిస్తాడు. రాకపోతే అవసరమైతే ఢిల్లీలో దీక్ష చేస్తాడు, మోడీని ప్రశ్నిస్తాడు. రేపు పొద్దున ఏ గవర్నమెంట్ అన్నా రాని కొట్లాడతాడు. తెలంగాణ వాడు ఉంటేనే వాయిస్ వస్తుంది. లేకపోతే వీళ్ళు జీ హుజూర్ అంటారు, తెలంగాణకి నిధులు రావు. ఇక్కడ ఇప్పుడు రఘునందన్ రావు ఉన్నాడు అన్న, 100 హామీలు ఇచ్చినాడు దుబాకల. ఒక్క హామీ ఎంత తీసుకొచ్చిన కేంద్రం, నిన్న ప్రెస్ రిపోర్టర్లు అడిగినారు, కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు, నువ్వు ఇచ్చిన హామీ లేదంటే నేను ఎప్పుడు ఇచ్చినా అంటున్నాడు. ఇదే ప్రెస్ రిపోర్టర్లు పోయి ఇంటర్వ్యూ చేసినప్పుడు చూపించింది, బాగా చెప్తున్నా. ఇవాళ ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఎప్పుడు ఇచ్చిన హామీలు అని అంటాడు. కాబట్టి ఢిల్లీలో తెలంగాణ వాయిస్ ఉండాలంటే తెలంగాణ వాడే గెలవాలా. ఇప్పుడు రేపు పొద్దున నాకు అవసరం ఉందంటే నా నాన్న చూసుకుంటాడు, నాకు అవసరం ఉందంటే నా నాన్న చూసుకుంటాడు, పక్కింటోడు చూడాడు. తెలంగాణకు అవసరం ఉందంటే కేసీఆర్ తెలంగాణ ప్రాంతీయ పార్టీ వాడు చూసుకుంటాడు, ఢిల్లీ పార్టీ వాడు ఎందుకు చూడాలన్నా తెలంగాణ పైన. అందుకే ఇది అమ్మ ప్రేమ చూపించాలంటే కేసీఆర్నే ఓట్లేయాలా. ఎలక్షన్ల కంటే ముందు ఒక వెలుగు వెళ్ళినట్టు బీఆర్ఎస్ పార్టీ, తర్వాత ఎలక్షన్ జరిగినాయి, అధికారం కోల్పోయింది. ఈ గ్యాప్లోనే ఇక్కడికి వచ్చి పదవులు అనుభవించి వాళ్ళ పిల్లలకు టికెట్లు తీసుకొచ్చుకున్న చాలా మంది నేతలు ఈరోజు కాంగ్రెస్ బాట పడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అన్న? ఒక్క విషయం చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి అనే వ్యక్తికి ఏం తక్కువ చేసింది? ఇవాళ ఎంపీ చేసింది, ఎమ్మెల్యే చేసింది, ఎమ్మెల్సీ ఇచ్చింది. రాష్ట్రంలోనే మెయిన్ పోస్ట్, ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రానికి పెద్ద దిక్కైన డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. ఇవాళ డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి నిన్ను ఒక రాజుని చేసి నేను ఒక మంచి ఆ వరంగల్ ప్రజలకు మంచి అందుబాటులో ఉండి ఒక సేవ చేసుకునే అవకాశం ఇచ్చి నిన్ను ఇవాళ అమ్మపాలు తాగి రొమ్ము గుద్దిండన్న. ఇలా ఏం తక్కువ చేసిన కడియం శ్రీహరికి? ఇలా ఆయన కడియం శ్రీహరి అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని విమర్శించిన నాయకులలో ఆయన ఒక్కడు మెయిన్. రేవంత్ రెడ్డిని ఏమన్నాడు, నీ అబద్ధం హామీలు ఇవన్నీ నువ్వు నేలకు పెట్టుకున్నా, నేల తలకాయకి పెట్టినా, ఎక్కడ పెట్టుకున్నా కూడా నీ హామీలు నెరవేర్చదని నువ్వు చెప్పినావు. మళ్ళీ అట్లాంటిది దొంగ హామీలు ఇచ్చిన నువ్వే లంగలక పోయినావు. నువ్వెందుకు పోయినావు? నువ్వే చెప్పినావు దొంగవాడు అసలు వాడి హామీలే కాదని. నువ్వెందుకు పోయినావు అంటే దాంట్లో భాగస్వామ్యం పంచుకోవడానికి. కడియం శ్రీహరి లాంటి నాయకుడు, కేకే లాంటి నాయకుడు, కేకేకి ఏం తక్కువ చేసినా? కేకే గారికి మేమందరం కూడా పార్టీ మీటింగ్లలో ఉంటే ఆయన వస్తున్నానంటే ఎక్కడున్నా లేచి ఆయన వెల్కమ్ చేసి కూర్చోబెడతాం. అంత పెద్ద గౌరవం. కేసీఆర్ తర్వాత కేసీఆర్ లాంటి కేకేని పెట్టుకున్నాం మేము. వాళ్ళ బిడ్డకి మేయర్ ఇచ్చినాము, విప్లవన్నకి వాళ్ళకి పదవులు ఇచ్చినారు కేసీఆర్ గారు. అయినా కూడా ఓడిపోతే కూడా మళ్ళీ రాజ్యసభ ఇచ్చి నువ్వు పెద్ద మనిషి ఉండాలని చెప్పి పార్టీ జనరల్ సెక్రటరీ అన్న, కీలకమైన పోస్ట్, సెక్రటరీ జనరల్ పోస్ట్, అది అంత ఇచ్చినా కూడా వీళ్ళకి ఏం తక్కువైందన్న? ఏం తక్కువ కాలేదు. అయినా కూడా ఇంకా నీచమైన బుద్ధి, ఇంకా వేరే పదవులు ఎందుకు కొత్తగా అనుభవించాలని చెప్పి పోయినారు. టీఆర్ఎస్ పార్టీలో 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ 6 మంది నాయకులు పోతే
పడవ మునిగిపోయేది కాదు, ఇది పడవ కాదు, ఇది స్పీడ్ బోటు దూసుకోపోతుంది. 60 లక్షల మంది కార్యకర్తలు కేటీఆర్ డైరెక్షన్ లో రాబోయే రోజుల్లో మొన్నోడు చెప్పినాడు, నిన్నోడు స్పీచ్ కేటీఆర్ గారు చెప్పినారు, కేసీఆర్ గారు చెప్పినారు, బుల్లెట్లను తయారు చేస్తా అన్నాడు. ఆ బుల్లెట్లు ఎవరో కాదు, మాలాంటి నాయకులే బుల్లెట్లు. రేపు పొద్దున రాష్ట్రానికి ఉపయోగపడే బుల్లెట్ల మేమే. అది ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఫైర్ కాదు, ఫైర్ అయ్యే బుల్లెట్లు కాదు అవి. తెలంగాణ రాష్ట్రం మీదకి ఎవడొస్తాడో వాడి మీద ఫైర్ అయ్యే బుల్లెట్లు మేము. తెలంగాణ రాష్ట్రం దోచుకోనికి ఎవడొస్తాడో వాడి మీద ఫైర్ అయ్యే బుల్లెట్లు మేము. కాబట్టి మా పార్టీకి ఏం నష్టం లేదు, వాళ్ళు పోతే మాకు ఇంకా హ్యాపీ. ఇట్లాంటి నీచ బుద్ధులు, దొంగ నా కొడుకులు, ఈ లోపల ఉండి కుట్రలు చేసే వ్యక్తులు మాకు పోతే రేపు పొద్దున మేము స్వేచ్ఛగా ఉంటాము, మేము మంచి ఇంకా పార్టీని ముందుకు తీసుకోగలుగుతాం. ఈయన కొడుకు లోపల ఉండి కడుపులో అంతా విషం పెట్టుకొని దొంగ కుట్రలు చేసి పార్టీని ఇలా కింద పడేసే ప్రయత్నం చేసి ఇలా ఈయన కొడుకులే పార్టీ ఓడగొట్టినారు. ఈయన కొడుకులు ప్లాన్తోని ప్రీ ప్లాన్డ్గా ఆల్రెడీ వాళ్ళకి సపోర్ట్ చేసి మద్దతు తెలిపి ఇవాళ పార్టీలకి వెళ్ళిపోయినారు. కాబట్టి మాకు కేటీఆర్ గారు ఉన్నారు, బ్రహ్మాండమైన నాయకుడు, మాకు రోల్ మోడల్, మాకు ఇన్స్పిరేషన్ అన్న నిజంగా యూత్లో మాకు రోల్ మోడల్. రేపు పొద్దున కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఆయన ముఖ్యమంత్రి కాదు, మంత్రి ఉన్నప్పుడే ఎంత డెవలప్మెంట్ చేసిన రాష్ట్రాన్ని, ఓ దుబాయ్ చేసి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చింది. కాబట్టి మాలాంటి నాయకులను తయారు చేస్తాడు. రేపు పొద్దున మమ్మల్ని కూడా మాకు మంచి అవకాశం ఉంటుంది, మంచి లైఫ్ ఇస్తాడు. మా కార్యకర్తలు కొంతమంది ఇంకా కాంగ్రెస్ బీజేపీ ఏమంటున్నారు, బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని. అరే ఆయన మా బీఆర్ఎస్ వచ్చింది భూమిలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళని భూస్థాపితం అవుతామా అన్న? ఎట్లుంటుంది ప్రపంచం? సునామీ వస్తే తట్టుకుంటారా, భూకంపం వస్తే తట్టుకుంటారా? బయటికి వెళ్ళినాడు ఇప్పుడు కేసీఆర్, తట్టుకునే దమ్ము ఇవ్వట్లేదు. ఈడ పాపం రైతుల్లో నీళ్ళు లేక అవకాశాలు నీళ్ళు రాక పంటలు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు టూర్లు వేస్తుండు. టూర్లు ఢిల్లీకి 3 సార్లు పోతాడు వారంకి. మరి అంతా ఖర్చు ఎవరిది? మొన్న ఒక రోజు పాపం ఏదో ఒక రోజు ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ ఖర్చులలో ఇబ్బంది అవుతుందని చెప్పి, సొంత డబ్బులలో పోతే పైసలు ఎక్కువ అవుతాయని చెప్పి ఫ్లైట్లో సామాన్య ప్రజల్లోకి పోయి అదొక బిల్డప్. కాన్వాయ్ రేవంత్ రెడ్డి గారు కొత్తగా రాగానే ఏమన్నాడన్నా, కాన్వాయ్ ప్రజలకి ఇబ్బంది పడే ఏరియా పని కూడా నేను చెయ్యా, నా కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తాయి కాబట్టి నేను రానన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఈయన వస్తుంటే గంటలు మేము ట్రాఫిక్ లో, మొన్న నేనే ట్రాఫిక్ లో ఇరుక్కపోయినా అలా కుటుంబ సభ్యులు పోతే కూడా కాన్వాయ్ వాళ్ళకి ఎస్కాట్లు, గన్మెన్లు. అంటే ఏమో రాష్ట్రము ఎవరి కోసం తెచ్చుకోరు, ఎవడు పరిపాలిస్తుండు, ఎవరి పాలైంది? నిజంగా ఎవరి పాలైంది? తెలంగాణ దొంగల పాలైంది, దొరల పాలైంది. ఓన్లీ రెడ్డిలే పరిపాలించాలంట. ఆయన మనకు స్టేట్మెంట్ ఇచ్చిండు, తెలంగాణలో బీసీలకు పరిపాలించే దమ్ము లేదు, ఓన్లీ రెడ్డిలు లేకపోతే వెలుమల పరిపాలించాలంటున్నాడు. బీసీలకు దమ్ము లేదా? మేము ఓట్లు లేకపోతే నువ్వు అసలు గెలుస్తావా? మా ఓట్లు అడిగే దమ్ము, సరే మా ఓట్లు అడగకు, బీసీలో ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు అడగకండి. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ప్రజలకు మంచి మనుషులకు వచ్చి కొట్లాడు. అంతేగాని మేము రెడ్లు, మేము వెలుమలు మేమే పరిపాలిస్తామనే విధం కరెక్ట్ కాదు. మేమేమంటున్నామన్నా, నువ్వు ఇచ్చిన హామీలు ప్రజాపాలన పెట్టిండన్నా. ప్రజాపాలన పెడితే ఎన్ని రోజులు నడిచిందన్నా? ఒకటే రోజు ప్రజాపాలన పెట్టిండు. అదంతా ఫేక్. ప్రజాపాలన లేదు, ఏ పాలన లేదు, ఉట్టి దొరల పాలన, దొంగల పాలన అయింది. ప్రజలందరూ కూడా బాధపడుతారు, తెలుసుకున్నారు. ఊర్లలోకి వస్తే చెప్పుర్లు చీపురు గడ్డలు తోసుకొని కొట్టడానికి రెడీ ఉన్నారు సిద్ధంగా. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసే పరిస్థితి కూడా లేదు ఊర్లలో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.